హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, పాండిచేరిలో ఉన్న డాన్ పాండ్యన్ని ఎలాగైనా హత్య చేసి తన సోదరుడి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని నరసింహారెడ్డి ఓ ముఠాతో 5 కోట్లకి ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇందులో భాగంగా పాండ్యన్ను హనీ ట్రాప్ చేసి చంపేందుకు ప్లాన్ చేస్తాడు. అయితే డ్రగ్స్ మత్తులో ఓ ఇంటికి వెళ్ళకపోయి పొరపాటున పక్క వీధిలో ఉన్న రీటా ఇంటికి వెళ్తాడు డాన్ పాండ్యన్. తాగిన మత్తులో దారి తప్పి వచ్చిన పాండ్యన్తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట పెరిగి రీటా తల్లి పాండ్యన్ను కిందకి తోసేయగా తలకు పెద్ద దెబ్బ తగిలి చనిపోతాడు. ఆ తర్వాత ఏమైంది, పాండ్యన్ హత్య వల్ల రీటా కుటుంబం ఎలాంటి సమస్యల్లో పడింది, పాండ్యన్ను హత్య చేసి 5 కోట్లు కొట్టేయాలనుకున్న మార్టిన్ ముఠా వల్ల రీటాకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, తన తండ్రి జాడ వెతుక్కుంటూ వెళ్లిన బాబీ పాండ్యన్ కి రీటా కుటుంబం చేసిన పని తెలిసిందా లేదా అనేది మిగిలిన కథ. ఈ సినిమా స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా తీసిన విధానం వల్ల ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ప్రతి సీన్ ఊహకందేలాగే ఉంటుంది. ఉన్నంతలో రీటా తల్లిగా చేసిన రాధికా శరత్ కుమార్ అక్కడక్కడ నవ్వులు పూయించారు. రీటా పాత్రలో చేసిన కీర్తి సురేష్ సినిమా మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ లో కనిపిస్తుంది. బాబీ పాండ్యన్ గా చేసిన సునీల్ సినిమా మొత్తం సీరియస్ లుక్ లోనే కనిపించారు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. మైనస్ పాయింట్స్ వచ్చేసి టోటల్ మూవీ. ఫైనల్ గా నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 1/5.